Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. టు whom ye forgive anything, I forgive also. 2 Corinthians 2nd chapter 10 verses. ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. 2 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఒక మనిషి వ్యక్తిగతంగా చేసిన దానికి పౌలు గారు అతన్ని క్షమించేశారు. ఇప్పుడు ఆ మనిషి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతని పాపాన్ని పౌలు గారు తేలిగ్గా తీసుకున్నారు, అతన్ని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అతను పశ్చాత్తాపడతాడో పాపం విషయంలో దేవుడు ఆయన్ని ప్రేమిస్తాడు కాబట్టి ఆయన యందు మన యందు ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ పౌలు గారు ఒక మనిషి గురించి ఇలా మాట్లాడటం అసాధ్యం, అది చిన్న విషయం కాదు. అయినప్పటికీ పౌలు గారు దాన్ని ఎప్పుడు ఒక పెద్ద విషయంలాగా పరిగణించేవాడు కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరైనా పౌలు గారు కీడు చేస్తే సంతోషంగా పౌలు గారు అతన్ని క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు క్షమాపణ గురించి ఎంతో వివరంగా చెప్పారు. అలాంటి క్షమాపణను పౌలు గారు కూడా ఇతరుల పట్ల చూపించారు. ఎప్పుడైతే క్రీస్తునందు మనం ఉంటామో ఆయన దృష్టి మన మీద ఉంటుందో మనము కూడా ఇతరుల వలె ఆయన వలె ఇతరులను క్షమించడానికి మన మనసు అంగీకరిస్తుంది. దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువగా ఎన్నో రెట్లు మనల్ని క్షమించాడు. అలాగే పౌలు గారు కూడా అతన్ని క్షమించాడు. కాబట్టి మనమందరము, ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తాడు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆ పాపము, ఆ తప్పు క్షమించబడుతుంది. కాబట్టి మనమందరము ఏ విషయాల్లో తప్పిపోయామో, ఏ విషయాల్లో మనం తప్పు చేశామో మనం సరిచేసుకొని దేవుని యొక్క పాద సన్నిధిలో మనం మోకరించి పశ్చాత్తాపంతో మన కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మన పాపములను క్షమిస్తాడు. అలానే మనతోటి ఉన్న వారందరి విషయంలో మనము కూడా దేవుడు మనల్ని క్షమించిన రీతిగా మనము వాళ్ళని క్షమించాలి. మనము క్షమించిన ప్రకారము దేవుడు కూడా వారిని క్షమిస్తాడు. కాబట్టి మనమందరము ఈ విధంగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, కనికరపూర్ణుడు అయిన మా తండ్రి, క్షమించుటకు సిద్ధమనచగలిగిన మా యేసయ్య, నీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ ఎక్కడైతే మేము తప్పులు చేసి మీ సన్నిధిలో క్షమాపణ అడిగితే క్షమించబడ్డామో, అలాగే మా జీవితంలో ఎవరైనా క్షమించడానికి మేము అటు వారిని క్షమించడానికి సిద్ధమైన మనసుకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.